కదా అని దేవుడు అడుగుతున్నాడు. 5 రొట్టెలు పిల్లరా చూసారా, ఎన్ని రొట్టెలంట? 5 రొట్టెలు 5,000 మందికి. మీరు ఇంకను గ్రహించారా? ఇంతమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు అంటే 12. ఈ రోజులలో నీవు నేను మనము దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం గుర్తుపట్టాలి. చెప్పండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ఉన్నారు. 12 గంపలను మిగిలిన. అయితే ఈరోజు నీవు నేను మనము అవి గుర్తుపట్టాలా? గుర్తుపట్టలేదు. మా దగ్గర రొట్టెలు లేవే, మాకు తినడానికి లేదే అని అవిశ్వాసంతో ఉన్నారంట. అందుకే దేవుడు అన్నాడు ఏమంటే అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని వాళ్ళారా. అంటే దేవుడు బాగు చేస్తాడని, దేవుడు ఆశీర్వాదిస్తాడని, దేవుడు దీవిస్తాడని ఎందుకు నమ్మట్లేదు మీరు? కాబట్టి వారైతే నమ్మనందువల్ల దేవుడు వారిని ఏమన్నాడు? విశ్వాసం అద్భుతం చేశాడు. నీ విశ్వాసం విశ్వాసంగా అద్భుతం చేస్తాడు. అల్ప విశ్వాసంతో వస్తే ఇకనైనా అవిశ్వాసం అల్ప విశ్వాసం కాకుండా విశ్వాసంతో ప్రభువును సాగుగాక. అందరం కూడా ఈరోజు ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన చేస్తాం. కానాను స్త్రీని నువ్వు బాగు చేయ, కుమార్తెను బాగు చేసావయ్యా. దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీని బాగు చేసావయ్యా అని అడుగుదా. మమ్మల్ని కూడా బాగు చేయా, మమ్మల్ని కూడా ఆశీర్వదించయా, మమ్మల్ని కూడా దీవించయా అని ప్రభువుని అడుగుదాం. మొదటిగా సేవకుడు పాస్టర్ ప్రార్థన చేస్తాడు. పిల్లలకు మంచి ఆరోగ్యాలను, మంచి పోషకాలను దయచేయండి, చూపించండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేవానికి వందనములు. పిల్లల పేరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, మన అంచెలంచెలుగా జీవిస్తానని నేను మీరు వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు. మీ పిల్లలు మీ సన్నిధిలో తండ్రి ఆనందించినప్పుడు మీ రక్షణ ఓడలకి మీరు సహాయం చేయండి. చూపించండి దేవానికి వందనములు. అవును ప్రభా, కుల విషయంలో మీరు సహాయం చేయండి. చూపించబోయా అవును ప్రభా, ఆ కుల విషయంలో ఎవరైతే అన్యాయంగా మోసం చేసుకుంటూ వస్తున్నారో ఆ బిడ్డకు మీరు మంచి మనసును మీరు దయచేయండి దేవానికి వందనములు. ఆ బిడ్డ మనసును మీరు మార్చండి, చూపించండి అయ్యా. మీరు న్యాయం జరిగించండి దేవా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా ఆ బిడ్డను మీరు దర్శించండి. మీరు కృప చూపించండి దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అవును ప్రభు, మీ బిడ్డలతో సమాధాన పడి నేను చేసింది మోసం అని నేను అయ్యా ఆ బిడ్డ చెప్పుటకు మీరు పొలవిలోకి బిడ్డకు నేను మీరు సహాయం చేయండి. నేను కృప చూపించండి దేవా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అవును ప్రభు, మీ బిడ్డలు నేను తండ్రి మీరు పిల్లలమైన మమ్మల్ని నేను ఎంతో ప్రేమగా చేర్చుకున్నారు దేవా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. మీరందరూ కూడా ప్రభుని సన్నిధిలో సహాయం చేయండి అయ్యా. మీ రక్షణలో గదులకు మీరు సహాయం చేయండి అయ్యా. మీరు కృప చూపించండి దేవానికి వందనములు. అనేక మంచి ఆరోగ్యం మీరు దయచేయండి అయ్యా. కృప చూపించండి దేవానికి వందనములు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి. మీరు మాట్లాడండి దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అవును ప్రభువా, ఇచ్చిన స్వరాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. మీ బిడ్డనైనా తండ్రి, మీ బిడ్డ పట్ల ఎంత ప్రేమ చూపించామయ్యా. నీ బైబిలైనా నీ వాక్యమైనా ఘనంగా చదువుటకునైనా మీరు చూపించండి. ఇలాంటి మీ పిల్లలైనా తండ్రి అయ్యా మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. ఈ బిడ్డలందరూ నైనా కలిసి మీ యొక్క సేవ చేయడం
చెడ్డ కుమారుడు నేను తండ్రి అయ్యా నీకు అనిక చేస్తున్నాను ప్రభా ప్రయాణంలో తోడుగా ఉండండి సహాయం చేయండి నీ చిత్తమైతే కింద గట్టిగా ఎల్లప్పుడు సహాయం చేయండి కృప చూపించండి దేవా నీ కొందరు నీ బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయండి నీ చిత్తమైతే ప్రభా ఈ కుటుంబం నుంచి నేను తండ్రి అయ్యా గొప్ప సేవకుని మీరు తయారు చేయండి దేవా నీ కొందరు అయ్యా పౌరులు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా అయ్యా ప్రతి విషయంలో మీ బిడ్డలు మీరు దర్శించండి మీరు ఆకర్షించండి నీకు నమ్మకంగా బ్రతుకులకు సహాయం చేయండి అయ్యా మరణం వరకు కూడానైనా నీకు నమ్మకంగా ఈ రోజునైనా మీరు నేను తండ్రి అయ్యా గొప్ప పేరు నీ బిడ్డకి ఇచ్చినారు తండ్రి అయ్యా అవును ప్రభు ఎక్కడ నీకు అవమానం చేయకుండా నీ బిడ్డనైనా తండ్రి అయ్యా అవును ప్రభు నీకు నమ్మకంగా బ్రతుకులో మీరు సహాయం చేయండి అయ్యా మీరు కృప చూపించండి ప్రయాణంలో మేము కంచె వేసి కాపుదలు దయచేయండి దేవా ఈ సాగును మీరు జ్ఞాపకం చేసుకున్న దేవాన్ని కొందరు ఓ గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రములనైనా మీ బిడ్డకునైనా చెడు వ్యసనాల నుండి మీరు దూరపరచండి చెడు పవర్స్ నుంచి మీరు దూరపరచండి దేవాన్ని కొందరు చెడు దావులు పట్టిస్తున్నానైనా తండ్రి అపవాది క్రియలునైనా మీరు కాల్చివేయండి దేవాన్ని కొందరు మీ బిడ్డని వెలుగులోకి వస్తుంది సహాయం చేయండి ఈ రోజు నుంచి మీ బిడ్డను మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోండియా ఈ చిన్న వయసు నుంచి మీ వైపు మీరు మళ్ళించండి దేవా గొప్ప సాక్ష్యం కలిగి ఎక్కడైతే ప్రభు